మనం గమనించుకుంటే, కొండపైకి మోషే వెళ్ళిపోయి తన చేతులు ఆకాశమందున దేవుని వైపు చేతులు చాపగా ఈ చేతులు బరువెక్కువైపోతూ ఉంటుంటే ఎత్తిన చేతుల్లో బలము లేకుండా పోవడాన్ని బట్టి నెమ్మదిగా దించడం మొదలుపెట్టాడు. మోషే తన చేతులు పైకెత్తినప్పుడల్లా ఇశ్రాయేలు గెలవడం మొదలుపెట్టారు. కింద ఎక్కడ? మైదాన భూమిలో కత్తి చేత పట్టుకున్న వాడు యెహోషువ యుద్ధము చేసి గెలుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తన చేతులు మోషే కిందకు దించడం మొదలుపెట్టాడో వారు ఓడిపోవడం మొదలుపెట్టాడు. అప్పుడు అహరోను హూరు అనువారు కుడివైపు చెయ్యి నాది, ఎడమ చెయ్యి నీది అని ఇద్దరు పంచుకున్నారు. అమ్మా, చాలా చోట ఆస్తులు పంచుకోవడం చూస్తాము, వస్తువులు పంచుకోవడం చూస్తాము. సైనికులైతే చీట్లు పంచుకోవడం, యేసు ప్రభు యొక్క అంగి చీట్లు పంచుకోవడం చూస్తాం. కానీ ఇక్కడ దేన్ని పంచుకుంటున్నారంటే దేవుని బిడ్డలారా, దైవజనుడు చేతులు పంచుకోవడం చూస్తున్నాము. హల్లెలూయా. దైవజనుడి యొక్క భారము పంచుకోవడం చూస్తున్నారు, దైవజనుడు అలసట పంచుకోవడం చూస్తున్నారు, దైవజనుడి కన్నీరు పంచుకోవడం చూస్తున్నారు, దైవజనుడి భారాన్ని పంచుకోవడం చూస్తున్నారు. ఎలా మనం గమనించగలమంటే, కుడి చెయ్యి అహరోను అంటున్నాడు నాది అంటున్నాడు, హూరు అనే వ్యక్తి ఎడమ చెయ్యి నాది అని చెప్పేసంట ఆ చెయ్యి కిందకు పడిపోకుండా, చెప్పండి ఎవరి చెయ్యి? మోషే చెయ్యి కింద పడిపోకుండా, కిందకు వాలిపోకుండా రెండు వైపులా గట్టిగా పట్టుకున్నారు. వీళ్ళకి తెలుసు మోషే చేతులలో దేవుని మహిమ దాచబడ్డది. ఈ మహిమ గల చేతులు ఎప్పుడు ఆకాశం వైపు చూస్తూనే ఉండాలి. ఈ చేతులు ఎప్పుడైతే కిందకు దిగుతాయో మనకు అపజయం, మనకు ఓటమి. వారు ఎప్పుడైతే చేతులు ఎత్తి పట్టుకున్నారో ఇశ్రాయేలు గెలవడం మొదలుపెట్టారు. ఎప్పుడు దాకంటే ఉదయం నుండి సాయంకాలం వరకు వారు ఆ చేతులలో పట్టుకొని ఉన్నారంట. అద్భుతకరంగా ఇశ్రాయేలు యుద్ధంలో గెలిచారు. ఈ ప్రార్థన జరుగుతున్నంతసేపు వారు భోజనాలు, టిఫిన్లు, టీలు, పడుకోవటాలు, ముచ్చట్లు, యుద్ధము జరుగుతున్నంతసేపు, శ్రమ వచ్చినంతసేపు, ఇబ్బందులు, ఆటంకాలు, అనారోగ్యం, పేదరికం, కరువు కలుగుతూ ఉన్నప్పుడు చేయవలసిన పని ఏంటంటే నిద్ర మానుకో, కొంత భోజనము మానుకో, కబుర్లు వేయడం మానుకో. ఏం చేస్తావంటే ఆ సమస్య పోయేంతగా